వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజున స్క్వేర్ రూట్ ఆఫ్ డెసిమల్ నంబర్స్. ఇప్పుడు ఒక నంబర్ డెసిమల్ నంబర్స్తో కూడి ఉంటే ఎలా స్క్వేర్ రూట్ చేయవలసి ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 147.1369. ఇక్కడ ఒక విషయం గమనించండి. ఇఫ్ ఇన్ ఎ గివెన్ డెసిమల్ నంబర్ ద నంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ డెసిమల్ ఆర్ నాట్ ఈవెన్, దెన్ పుట్ ఏ జీరో ఎట్ ద ఎక్స్ట్రీమ్ రైట్. ఇక్కడ 147.1369 ఇచ్చారు. అలా కాకుండా 147.136 ఇచ్చారనుకోండి, అప్పుడు 6 తర్వాత మరొక 0 పెట్టుకోవాలి. ఇప్పుడు 147.1369 స్క్వేర్ రూట్ ఎంత వస్తుంది? 147.1369. ఫస్ట్ 1 డిజిట్ తీసుకుంటే 1 1 1. ఆ తర్వాత సెకండ్ ఏమవుతుంది? 1 + 1 2. ఈ 4 7 దించుకుంటాము. అప్పుడు 22 2 44. సో అప్పుడు రిమైండర్ 3 వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? భాగహారం 22 + 2 24. ఇక్కడ 313 ఉన్నది కాబట్టి 241 1 పోతుంది. 241 అక్కడ 1. రిమైండర్ ఎంత? ఇక్కడ 72. సో ఇక్కడ భాగహారం అప్పుడు ఎంత అవుతుంది? 241 + 1 242. ఇప్పుడు ఇక్కడ 7269 ఉన్నది కాబట్టి లాస్ట్ డిజిట్ ఇక్కడ 3 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 9 ఉంది కాబట్టి. అప్పుడు 2423 ఇదవుతుంది భాగహారం. అక్కడ 3 వస్తుంది. అప్పుడు ఎంత అవుతుంది? అది 7269. రిమైండర్ 0. సో ఇప్పుడు 147.1369 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? 12.13. మనం డెసిమల్ తర్వాత డిజిట్స్ దించుకున్నప్పుడు అక్కడ పాయింట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో 12.13 అవుతుంది. మరి ఇది క్లుప్తంగా మరొక వీడియోలో కలుసుకునే వరకు సెలవు.